హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మేమందరం ఎక్కడికి వెళ్తున్నాం అని అందరూ ఆశ్చర్యపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? మా ఊరు పక్కన ఉన్నటువంటి శంషాబాద్లో అమ్మపల్లి గుడికి వెళ్తున్నాం. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి పొద్దున బయలుదేరినాం. ట్రావెల్ చేసుకుంటూ అలాగే వెళ్తున్నాం. మధ్య మధ్యలో టీలు తాగినాం, వెళ్తూనే ఉన్నాం. కానీ ఇంకా రావట్లేదు. కానీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసుకుంటూ ఉన్నాం. మొత్తం 5 మంది బయలుదేరినాము. నవీన్ ఒక్కడు మిస్ అయ్యాడు. కానీ అతనికి చిన్న ఆపరేషన్ వల్ల అతను మిస్ అయిపోయాడు. కానీ అతను తలుసుకుంటూ మేము అందరం వెళ్తున్నాం. ఇక్కడికే ఇప్పుడే వచ్చినాం. కార్ పార్కింగ్ చేసినాం. అక్కడ బండి పార్క్ చేసి అందరం మెల్లగా వెళ్తున్నాం. వెళ్తుంటే ఒక ఫోటో దిగుదాం అనుకున్నాం. గ్రూప్ ఫోటో దిగడం చాలా బాగా గ్రూప్ ఫోటో వచ్చింది. ప్రతి ఒక్కరు సిగ్గుపడుతారు కొంచెం జర అది అనేసి. గుడిలోకి ఇప్పుడే ఎంటర్ అయినాం. గుడిలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ మాకు కనిపించిందో మర్రి చెట్టు కింద వినాయకుడు అండ్ హనుమంతుడు. అలాగే లోపలికి వెళ్తున్నాము. కానీ గుడి మాత్రం చాలా బాగుంది. చాలా పురాతన గుడి. ఆ గుడిని చూస్తుంటే మనము హిందూగా పుట్టినందుకు ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి గుడిని చూడటం మనకు చాలా మంచి అదృష్టం ఉండాలి. ఇక్కడ లోపలికి వెళ్ళిన కొద్దికి మన గోపురం కనిపిస్తుంది. గోపురం మాత్రం చాలా పవిత్రంగా మంచిగా అనిపిస్తుంది. చాలా పెళ్లి షూట్లు ఇక్కడ జరుగుతాయి. మనకు పెళ్ళి ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది కదా, ఆ ఎంట్రన్స్ ఇక్కడ తీస్తారు చాలామంది. మీరు ఏ సినిమాలో అయినా సరే చూడండి, గుడి మాత్రం పక్కా ఉంటుంది. లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు, పురాతన కడ్డాలు కనిపిస్తున్నాయి. జనం మాత్రం మస్తు మంది ఉన్నారు. మేము వీడియో తీస్తుంటే మా సైడే చూస్తారు అందరూ. కానీ ఇక మన కోసము తీస్తున్నాం కాదు, ఇది ప్రజల కోసము, సబ్స్క్రైబర్స్ కోసం తీస్తున్నాం కాబట్టి మాకు మంచిగా అనిపించింది. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఎంట్రీ అవుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అదంతా చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ తనకు ఎలాగో అలా చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. మన దగ్గర మస్తు గుడులు ఉంటాయి కానీ వాటిని మెయింటెనెన్స్ చేయరు, పురాతన గుడులు. ఈ గుడి మాత్రం చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు. గుడి చుట్టూ తిరుగుతుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. గుడిలో ఎంత తిరిగినా కానీ తిరగాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. మాకు మాత్రం దర్శనం మాత్రం చాలా మంచిగా అనిపించింది. గుడి మాత్రము చాలా బాగుంది. ఇంకా కొంచెం మెయింటెనెన్స్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అందితే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది గుడి. ఆ స్తంభాలను వాటిని చూస్తుంటే మాత్రము మనకైతే మంచిగా చాలా మన అనుభూతి అనిపిస్తుంటుంది. మనం ఇలాంటి గుడిని ఎక్కడ చూడలేము. అంతే కొత్త రకం గుడులను చూసినాం కానీ ఈ పాత రకం గుడిని ఇప్పటికి ఇంకా ఇలా మెయింటైన్ చేస్తారంటే గ్రేట్ అనుకోవచ్చు. ఈ విషయానికైతే ఇక్కడ చాలా సినిమాలు అవుతాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గుర్తొచ్చిందనమాట, అరే ఇది ఇక్కడ చూసినట్టుంది అని చెక్ చేస్తే మాకు అప్పుడు అనిపించింది, అరే ఇది సినిమాలు ఉంది, చాలా సినిమాలలో ఉంది, కానీ మనకు ఇంత దగ్గరుండి కూడా రాలేమనేసి మేము అనుకున్నాము. మేము వీకెండ్ వచ్చినాం కనుక చాలామంది ఇక్కడ ఉన్నారు. మొత్తం పెళ్లి షూట్స్ అండ్ బర్త్డే షూట్స్, ఇలాంటి షూట్స్ అయినా సరే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ బావి ఉంది ఒకటి, అది కూడా పురాతన బావి. ఆ బావి మాత్రం చాలా బాగుంది. ఇక్కడనే మస్తు షూటింగ్స్ అవుతాయి, పెళ్లి షూట్స్ అయితే మీరు గమనించండి. పెళ్లి షూట్స్ మొత్తం ఇక్కడే జరుగుతున్నాయి. మేము చూసినప్పటి నుంచి ఒక 5 బ్యాచ్లు వచ్చినాయి. వాళ్ళు మంచిగా పెళ్లి షూట్స్ అంటే ఎక్కడెక్కడో తీసుకుర్రు, ఇక్కడ మాత్రం పక్కా తీస్తారన్నమాట. అది చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు. మీరు మంచి ప్లాన్ ప్రకారం సండే రోజు వెళ్ళండి. ఇక ఒక్కొక్కరం గ్రూప్ ఫోటో, చాలా ఫోటోలు దిగినాము. ప్రతి ఒక్క ఫోటో మాకు మంచి అనుభూతిని కల్పించింది. అందరికీ నమస్కారం. జై హింద్.